Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is, what is your motive in doing things? పనులు చేసేటప్పుడు, కార్యాలు చేసేటప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో పనులు మనం జరిగిస్తున్నాం? ఏ ఉద్దేశంతో ఇతరులకు సహాయం చేస్తున్నాం? ఏ ఉద్దేశంతో మనం ఉపవాసం చేస్తున్నాం? వాట్ ఇస్ యువర్ మోటివ్? వాట్ ఇస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? The text is from the book of the Gospel according to St. Matthew chapter 6 verse 2. Then verse 16. కావున నీ ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుడు సమాజ మందిరములోను వీధిలోను చేయలాగున నీ ముందర బూర ఉదింపవద్దు. వారు తమ పరమ పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తీరక ఉండవలను. అట్లయితే రహస్యమును చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఒక సహోదరుడు ఎప్పుడు బైబిల్ వెంట తీసుకుని వెళ్ళేవాడు. ఎక్కడ వెళ్ళినా ఆ చేతిలో బైబిల్ ఉండేది. చాలా అనుకునేవారు తాను అందరికంటే ఎక్కువ భక్తి గల వాడు అందరూ గుర్తించాలని ఆ రీతిగా ఆయన ఎల్లప్పుడూ బైబిల్ చేతిలో పెట్టుకొని వెళ్ళడం అనేది వారు చూశారు. మార్కెట్కి వెళితే కూడా బైబిల్ తీసుకెళ్ళేవాడు. కూరగాయలకు వెళ్ళిన కూడా చేతిలో బైబిల్ ఉండేది. అనుకున్నారు అందరికంటే ఎక్కువగా నేను ఆత్మీయంగా కనపరుచుకోవడానికి ఇదంతా చేస్తున్నాడేమో అనుకున్నారు. అని చెప్పిన మాట, నేను బైబిల్ నా చేతిలో ఉన్నప్పుడు ఎక్కడ పెడుతున్న కార్యమా బైబిల్. ఇట్ రిమైండ్స్ ఆఫ్ ది వార్నింగ్స్. I think twice about failing back into my old ways. గత జీవితాన్ని వెళ్ళకుండా ఇందులోని హెచ్చరికలు నన్ను ఎప్పుడు అప్రమత్తంగా చేస్తాయి. కాబట్టి నేను ఎల్లప్పుడూ బైబిల్ తీసుకొని వెళ్తాను. So Jesus was talking about charitable deeds. Jesus taught that it is wrong to parade our faith in public. సమాజములో అందరూ కనపడే విధముగా మనం ధర్మం చేయకూడదని ప్రభువు అన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో మనుషులు కనబడవలని బాధ్యత మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి లేని పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చాలామంది కూడా మనుషులు కనపడవాలని అన్ని చేస్తూ ఉంటారు. ఉపవాసం మనుషులు కనపడవాలనని ఆ విషయం చూస్తాం. 16వ వచనంలో to expose ourselves to receive their attention, we do certain things. అందరికీ అది కనపడాలి. మా సంఘంలో కలవరి సంఘంలో అంతకుముందు రాకముందు ఒక పద్ధతి ఉండేది. ఆదివారం కానుకలు వేసేటప్పుడు కవర్లు ఇచ్చేవారు. చదవాలి, పలాని బ్రదర్ పలాని సిస్టర్ 200 కానుక ఇచ్చారు, 100 రూపాయల కానుక, 1000 రూపాయల కానుక. ఇలా ఇన్ని కవర్లు అన్నీ చదవాలి. పాస్ అయినందుకు 1000 రూపాయల కానుక. ఇవన్నీ చదువుతుండాలి. నేను వాక్య భాగం అందించి నువ్వు ఇచ్చే దేవుని తెలిస్తే చాలు. why to bring to public notice అంటూ నేను చెప్పాను.
సో అప్పటి నుంచి కూడా అందరూ కూడా నేర్చుకున్నారు. అన్నోటీస్గా కానుకలు ఇస్తారు. ఆ కానుక సంచులు వేస్తారు. లక్షలే కావచ్చు. ఎందుకనగా మనం చేస్తున్న కార్యాలు దేవుని తెలిస్తే చాలు, మనుషులకు తేలకుండా జాగ్రత్త పడాలి. బట్ ఇఫ్ ఓన్లీ డిజైర్ టు appear to be right in the sight of other people, we lose our reward. కాబట్టి may our actions today reflect a desire to please God, not to impress others. God sees our motives. ఇతరులు ఇంప్రెస్ చేయడానికి మనం మనిషికి కనబడడం పనులు చేయడం కాదు, కానీ దేవుని సంతోషపెట్టే విధంగా ప్రతి కార్యం చేసినట్టయితే you will receive the reward. So what is your motive in doing certain things in the church, outside the church? It should be for the glory of God. ఆర్థిక చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీరు చేసే పనులు వెంట, ఇచ్చే దాన ధర్మాల వెనుక మా ఉద్దేశం ఏంటో అనేది గ్రహించుకోవడం మీ సహాయం దయచేయండి. మనుషులు కనబడవాలని, మనుషుని ఇంప్రెస్ చేయడానికి ప్రభువా, వారి మరణ పొందుకోవడానికి అన్ని చేస్తున్నామే ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు. అన్నోటీసులుగా ప్రభువా మీరు చూస్తే చాలు, ఒక మంచి ఉద్దేశంతో ప్రభువా ప్రతి కార్యము మిమ్మల్ని సంతోషపెట్టేలా ఉండే విధంగా చేయటం ఆత్మశక్తి మాకు దయచేయవలసిగా జ్ఞాపకం. రహస్యమున్న మీరు తండ్రి మాకు ప్రతిఫలం ఇస్తారని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా మీ కొరకు చేయటం సహాము దయచేయం. మనుషుల నిమిత్తం కాకుండా మీ నిమిత్తం మనస్ఫూర్తిగా చేయటం ఆత్మశక్తి దయచిన వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి దీవించమని ఎస్ఐ నా ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.